మందా తీవ్ర తుఫాను తీరాన్ని తాకింది. ఈ రోజు గడిస్తే చాలు అన్నట్టుగా గోదావరి జిల్లాలో పరిస్థితి నెలకొని ఉంది. క్షణం ఒక యుగంలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతూ ఉన్నారు. ముందు జాగ్రత్తగా కరెంట్ను కట్ చేశారు. అంతా చిమ్మ చీకట్లు, హోరు గాలి శబ్దం మరింత భయపెడుతోంది. భీకర గాలులకు భారీ వృక్షాలు నేలకూలుతూ ఉన్నాయి. స్తంభాలు విరిగి పడుతూ ఉన్నాయి. గాలివానకు ఇంటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వస్తే అంతే సంగతులు. గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉందంటున్నారు. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. ఇది మాటలకు అందని ప్రకృతి ప్రకోపం. మరొక 3 గంటల వరకు మందా కరాళ నృత్యం కంటిన్యూ కానుంది. కోస్తాంధ్ర ప్రజలు తీవ్ర భయోందోళనలో ఉన్నారు. పెను గాలుల తీవ్రతకు పెంకుటిళ్లు, పూరిళ్లు, రేకుల పైకప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గోదావరి జిల్లాలపై ఇది ప్రకృతి ఊచకోత. మందా తీవ్ర తుఫాను రూపంలో ఊహకందని అపార నష్టం. వరి, అరటి, కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూలిగే నెక్కపై తాటిపండు పడ్డట్టు మందాతో ఆక్వారంగానికి తేరుకోని నష్టం తప్పదంటున్నారు. గోదావరి జిల్లాలోని రైతులకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా వేస్తున్నారు. ఈ రాత్రి గడిస్తే చాలని అభిప్రాయం వినిపిస్తోంది. రైట్, మందా తీవ్ర తుఫాను తీరాన్ని తాకింది. ఈ రాత్రి గడిస్తే చాలన్నట్టుగా కూడా గోదావరి జిల్లాలో జనం బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతూ ఉన్నారు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది, అంతా చిమ్మ చీకటి కనిపిస్తోంది. మొత్తం తుఫాను ఎఫెక్ట్ తో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కరెంట్ లైన్ ఎక్కడికక్కడ కట్ చేశారు. ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతూ ఉన్నారు. చిమ్మ చీకటి, హోరుగాలి శబ్దం. ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్టుగా కూడా సక్కినేటిపల్లి వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. అసలే మహా గాలులతో విరిగిపోయాయి. ఎక్కడికక్కడ మహా వృక్షాలు విరిగిపోయిన పరిస్థితి. స్తంభాలు విరిగిపడుతూ ఉన్నాయి. గాలి వానకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో కరెంటు లేదు. ఈ నైట్ గడిస్తే చాలు అన్నట్టుగా కూడా అక్కడ జనం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ బయటికి వస్తే ఈ భీకరమైన గాలులకు ఎగిరిపోయే ప్రమాదం ఉందని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. అంటే గంటకు 100 కిలోమీటర్లకు పైగా కూడా వేగంతో ఈ ఎదురుగాలు వీస్తున్న పరిస్థితి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. బట్ ఐ న్యూస్ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తోంది. బట్ అక్కడ అంతా కూడా కరెంటు లేకపోవడంతో మనకు క్లియర్ గా విజిబిలిటీ లేదు. బట్ ఒకటే మనకి ఆడియో ఒకటి క్లియర్ గా వినిపిస్తోంది. భీకరమైన గాలులు ఒకటి వినిపిస్తూ ఉన్నాయి. ఇది మాటలకు అందని ఒక ప్రకోపం. మరొక 3 గంటల వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతూనే ఉంటుంది. సో కోస్తాంధ్ర ప్రజలందరూ కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. రైట్ గా మనం స్క్రీన్ పైన చూస్తున్న సక్కినేటిపల్లిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది కూడా ఐ న్యూస్ స్క్రీన్ పైన మనకి కనిపిస్తోంది. చిమ్మ చీకటి కావడంతో కూడా ఏం కనిపించడం లేదు. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావంతో ముందస్తు జాగ్రత్త చర్యగా కూడా అధికారులు అక్కడ
పవర్ సప్లైని కట్ చేశారు. ఈ నైట్ గడిస్తే చాలు అన్నట్టుగా కూడా సకినేటి జిల్లా ప్రాంత వాసులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతూ ఉన్నారు. సో అంతా చీకటి, హోరుగాలి శబ్దం, బయటికి రాలేని సిచ్యువేషన్. ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఎగిరిపోయేంత భీకరమైన గాలులు అక్కడ వీస్తున్న పరిస్థితి. అంటే గంటకు 100 కిలోమీటర్లకు పైగా కూడా ఈదురుగాలులు వీస్తాయి అన్నట్టుగా కూడా అధికారులు వీస్తున్నాయి ఇప్పుడు అక్కడ. సో గతంలో హుద్హుద్ తుఫాను ఎఫెక్ట్ చూశారు ప్రజలందరూ కూడా. ఆ ఎఫెక్ట్ వల్ల కూడా అప్పుడు కూడా 250 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలులు వీచిన సిచ్యువేషన్ చూసా. మొత్తం అంతా కూడా శ్మశానంగా కూడా తలపించిన పరిస్థితి. కోస్తాంధ్ర అంతా కూడా ఎఫెక్ట్ చాలా ఉండింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. అంత ఎఫెక్ట్ లేకపోయినా కొంతవరకు ఎఫెక్ట్ ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇప్పటికే చాలా స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించారు. ఇంకా తీరం దాటుతున్న సమయంలో కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ చాలా వరకు కూడా అల్లకల్లోలంగా ఉంటుంది, సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటుంది. సో ముందస్తు జాగ్రత్త చర్యగా కూడా అధికారులు ఎక్కడికక్కడ పవర్ సప్లైని కట్ చేశారు. పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి. సో ఎక్కడికైతే కూడా మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ కూడా రహదారులపైన ఎక్కడైతే నేల కొరిగాయో ఆ వృక్షాలంటే కూడా మనం ఇందాక కూడా iNewsలో ప్లే చేసాం. మొత్తం అధికారులు అక్కడ పర్యవేక్షించి మొత్తం క్లియర్గా రోడ్ అంతా చేశారు. అంటే అవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా ఒక 2 రోజుల నుంచి కూడా మొత్తం అంతా కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సకినేటిపల్లిలో మనం విజువల్స్ క్లియర్గా మనం iNews స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సో చిమ్మ చీకటి, హోరుగాలి, భయంకరమైన శబ్దాలు, ఇంట్లో కరెంటు కూడా లేదు, బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా కాదు. ఈ నైట్ గడిస్తే చాలు అనుకుంటూ కూడా సకినేటి జిల్లా ప్రాంత వాసులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా ఈ రాత్రి గడుపుతున్న పరిస్థితి. ఇక సకినేటిపల్లిలో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మనతో పాటు అందుబాటులో ఉన్నారు సరేళ్ల విజయ ప్రసాద్ గారు. నమస్తే అండి విజయ్ గారు. హలో విజయ్ గారు. శుభబంధు గారు నమస్కారం. నమస్తే అండి. ఒక క్షణం ఒక యుగంలా గడుస్తోంది. తీరాన్ని ఇప్పటికే ఈ తుఫాన్ ఎఫెక్ట్ తాగింది. సో ఎట్లా ఉందండి సిచ్యువేషన్? ఇప్పటికే అక్కడ మొత్తం అధికారులు ముందస్తు జాగ్రత్తగా కరెంట్ కట్ చేశారు. మాకైతే విజువల్ లో ఏం కనబడడం లేదు. సో మీరు సకినేటిపల్లిలోనే ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మాకు ఒక్కటే క్లియర్ ఆడిబుల్ గా ఒక్కటే వినిపించేది, ఆ గాలుల యొక్క భీకరమైన గాలుల శబ్దం ఒక్కటే వినిపిస్తోంది. అమ్మా మాకు ఇప్పటికే 60 గంటల నుంచి లైట్ లేదు. వర్షాలు పడుతూ విపరీతంగా పడుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు ఉదయం వర్షాలు తగ్గి 2 గంటల నుంచి విపరీతమైన గాలులు, ఆ గాలులు వీస్తూ 5 గంటల నుంచి అయితే తుఫాను వర్ణించలేనంత దారుణంగా తుఫాను మాకుంది. చెట్లు విరిగిపడిపోతున్నాయి. అధికారులు కూడా బాగానే స్పందించి వెళ్తున్నంత వరకు ట్రై చేశారు. కానీ కరెంటు స్తంభాలు విరిగిపోవడంతో, కేబుల్ వైర్లు విరిగిపోవడంతో వాళ్ళు చేతులు తెచ్చిన పరిస్థితి. ఎవరు బయటకు వచ్చినా బ్రతికే అవకాశం లేదు కనుక ఎవరికి వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు కూడా చేతనంత వరకు సహాయం చేశారు. కానీ పరిస్థితి 6 తర్వాత విషమించిపోయింది. దాంతో కమ్ము చీకటి, ఎక్కడా కరెంట్ లేదు, కనీసం లైట్ లేదు. చూడడానికి కూడా మా ఇల్లు మేము చూసుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరికి ఛార్జింగ్ అయిపోయి, బ్యాటరీ సెల్ ఫోన్ కూడా అందరికి ఛార్జింగ్ అయిపోయి చాలా ఇబ్బందులు ఉన్నాం. దేవుడు ఏం చేస్తాడు, ఈ రాత్రి గడిస్తే చాలు. పైగా ఇక్కడి నుంచి మాకు 5-6 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది, మేమంతా తీర ప్రాంత వాసులం. ఏమవుతుందో తెలియని పరిస్థితి. 1996-94 కంటే ఎక్కువగా మాకు గాలులు వచ్చినాయని చెప్పడానికి మేము విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం మేడం. ఎస్ అండి. అంటే ప్రసాద్ గారు, కరెంట్ లేదు, మనకి కొద్ది గంటల సేపు మాత్రమే కరెంట్ లేకపోతే అసలు ఏమీ జరగని పరిస్థితి. బట్ కొన్ని గంటలుగా కూడా కరెంట్ లేని పరిస్థితి. నుంచి ఇప్పటి వరకు కరెంట్ లేదు మేడం. ఇప్పటి వరకు ఈ రాత్రి, రేపు రాత్రి కూడా కరెంట్ ఉండకపోవచ్చు మేడం. మనం అవును చూడండి, ఇప్పటికి మా ఇంట్లో కూడా ఎంత గాలి వస్తుందో చూడండి, విపరీతమైన గాలి. సో చుట్టుపక్కల అన్ని చెట్లే మేడం, మొత్తం అన్ని కొబ్బరి చెట్లు. ఏ చెట్టు ఇరిగానే ఇంటికి పడవచ్చు. ఎవరో రోడ్డు మీద ఎవరో తిరిగే మనుషులు కూడా లేరు. సో ఎట్లా అండి? అంటే ఫుడ్ కు సంబంధించి కానీ ఏంటి డైలీ మనకి కావాల్సిన చాలా వరకు కూడా అంటే తుఫాను ఎఫెక్ట్ ఉండేటప్పటికి 2-3 రోజులు సరిపడా అంటే ఇప్పటికే గవర్నమెంట్ అంతా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ముందస్తు జాగ్రత్త చర్యగా ఇంట్లో ఇవి పెట్టుకోవాలి, ఎందుకంటే కరెంట్ ఉండకపోవచ్చు, ఫుడ్ సరిగ్గా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ రోజు కావాలంటే పాలు, వాటర్ ఇవన్నీ కూడా నిత్యావసరమైన వస్తువులు. ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ ఇవన్నీ చెప్తానుంది. ఎవరికి వాళ్ళే నిత్యావసర వస్తువులు దగ్గర పెట్టుకున్నారు. కానీ కరెంట్ లేకపోవడంతో సమాచారం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది మేడం. ఎవరి మొబైల్ పనిచేసే పరిస్థితి లేదు. అధికారుల మొబైల్ పనిచేసే
పరిస్థితి లేదు. కేబుల్ నెట్వర్క్ అయిపోయినంత వరకు కూడా ఆగిపోయినాయి. ఏం జరుగుతుందో కూడా ఏం తెలియదు. ఏ గ్రామంలో ఏం జరుగుతుందో ఫోన్ చేయడం కూడా ఎవరి దగ్గర మొబైల్ ఛార్జింగ్ లేవు. విపరీతమైన గాలి. ఎవరు బయటకు వద్దామన్నా ఎవరికి ధైర్యం లేదు. మేము 84 చూసాం, మళ్ళీ ఇవాళ చూసాం మేడం. అంత గాలి, అంత విపరీతమైన గాలి. సో మీ చుట్టుపక్కల పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరంటే ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు, ఇంట్లో అందరూ కూడా అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఉందని చాలా వరకు కూడా అందరిది. కొంతమంది ఇళ్ళు పూరిళ్ళు సంథింగ్ అట్లా కూడా ఉండొచ్చు కదండి. సో ఎట్లా ఉంది అంత పెద్ద పైకప్పులు ఎగిరిపోయే సిచ్యువేషన్? ఎందుకంటే మనకి మీకు గుర్తుందో లేదా, హుదూద్ ఎఫెక్ట్ కూడా అలానే ఉన్నప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరికాయి, బండరాళ్ల పైనుంచి పడిపోయిన సిచ్యువేషన్. అవునమ్మా. ఈ మామిడి కుదురులో ఒక ఆమె చెట్టుపడి చనిపోయింది ఇందాక. అది నెట్వర్క్ వచ్చిన ఇంకా ఈ మధ్యకాలంలో నెట్వర్క్ ఆగిపోయేప్పుడు 5 గంటలు అయింది. ఈ మధ్య అంతమంది చనిపోయారు తెలియదు, కానీ చనిపోయారు. చెట్లు పడిపోయి కరెంట్ స్తంభాలు కూలిపోయి 5:30 వరకు అధికారులు తమ ప్రయత్నాలు చేశారు. కమ్మ చీకటి కమ్ముకుంది, వాళ్ళు కూడా చేసేది ఏం లేదు, చేసేసారు. రోడ్డు మీద కారు వేసుకెళ్తే ఏ చెట్టు తిరిగిపోతే తెలియని పరిస్థితి, అసలు కన్ను కూడా కనిపించే పరిస్థితి కాదు. మీకు అంతర్వేది ఎంత దూరం ఉందన్నారండి? ఎంత దూరం? మా ఇంటి నుంచి 8 కిలోమీటర్లు మేడం. సో ఇంకా మీకు చాలా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండుంటది మీకు. గ్యారెంటీ బాగా ఎక్కువగా ఉంది మేడం. ఎందుకంటే తీరం దాటే సమయంలో అది ఇంకా కూడా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కూడా చాలా ఎక్కువగా మీకు ఇంకా శబ్దాలు, గాలులు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది మీకు. మాకు 2 గంటల నుంచి విపరీతంగా గాలులు, 5 గంటలు వచ్చిపోయింది మేడం. 5 గంటల నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ 90 కిలోమీటర్ల గాలి వీస్తూనే ఉంది మాకు. మాకు విపరీతమైన కొబ్బరి చెట్లు, మామిడి చెట్టు, వృక్షాలు మా ఇంటి చుట్టూ ఉంటాయి. మా ప్రాంతం అంతా, కోనసీమ అంతా అలాగే ఉంటుంది. దాంతో విపరీతమైన గాలి. సో మీరైతే ఇంకా తుఫాన్ ఎఫెక్ట్ తో మీరందరూ ఇంకా సేఫ్ గానే ఉండండి. ఇప్పుడు నైట్ కాబట్టి ఇంకొంతసేపు అయితే ఈ తుఫాన్ కాసేపట్లో తీరం అంటే 11 గంటల కల్లా కూడా ఈ తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి. అంటే రేపు తెల్లవారి ఎట్లా ఉంటుందో ఏంటో అనేది చూడాలి. సో మీ చుట్టుపక్కల అంతా కూడా అట్లానే ఎవరి వీళ్ళలో వాళ్లే ఉన్నారండి? ఎట్లా ఉన్నది సిచ్యువేషన్? 6 గంటకి హౌస్ అరెస్ట్ అయిపోయారు మేడం. 6 గంటకి హౌస్ అరెస్ట్ అయిపోయారు. బయట తిరిగే పరిస్థితి లైట్ లేదు. అధికారులు కూడా ఎవరు బయట రావద్దన్నారు. ఎవరు పోయి వాళ్ళు చెట్టు పడిపోయి చనిపోతామని దళిత ఎవరికాలు ఇంటికి వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు మేడం. గాలి సౌండ్లు, విపరీతమైన సౌండ్లు మేడం. ఆ సౌండ్ తోటి లైట్ లేనప్పుడు ఇంకెవరు బయటకు వస్తారు? ఎవరి ప్రాణం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఉదయం లేచి మరి బ్రతికితే చాలని జీవితం అనే ఉద్దేశంతో అందరూ లోపలికి వెళ్ళిపోయారు. రైట్, మీరైతే సేఫ్ గా ఉండండి ప్రసాద్ గారు. సో తీరం దాటే సమయంలో ఇంకొంచెం ఉధృతంగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాము. సో ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు అన్నట్టుగా కూడా సక్కినేటిపల్లి వాసులందరూ కూడా ఉంటున్నారు. క్షణమొక యుగంలా కూడా వాళ్ళ పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ గా మన స్క్రీన్ పైన చూపిస్తున్న లెఫ్ట్ సైడ్ బాక్స్ లో బట్ ఏమీ కనిపించటం లేదు, చిమ్మ చీకట్లా కనిపిస్తోంది. సో ఒక్క హోరుగాలు శబ్దం మాత్రం ఒక్కటే వినిపిస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళకి కరెంటు చాలా గంటల సేపటి నుంచి కూడా కరెంటు కూడా లేని సిచ్యువేషన్. సో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కూడా అధికారులు పవర్ సప్లై అక్కడ కట్ చేశారు. సో ఈ ఒక్క నైట్ గడిస్తే చాలు అన్నట్టుగా కూడా సక్కినేటిపల్లి వాసులు అనుకుంటున్నారు.